శాపనార్థాలు పెడుతుంది కేటీఆర్ అంటూ మన మధ్య శాపనార్థాలు పెడుతున్నావు, వాస్తవాలు చెప్తున్నావు. ఇప్పుడు నా సంగతి పక్కన పెడితే తెలంగాణలో ఉన్నటువంటి ఆడబిడ్డలలో ఈ నవ్య కూడా ఒకటి. ఆమె ఇల్లు ముఖ్యమంత్రి గారు ఏమాత్రం కనికరం లేకుండా రాత్రికి రాత్రి కూలగొట్టింది. అట్లా నవ్యలాగా ఎంతోమంది ఆడబిడ్డలు ఖమ్మం వెలుగుమట్ల ఇండ్లు కూలిపోతుంటే ఒక ఆడబిడ్డకు అక్కడికక్కడే గర్భస్రావం అయితే ఏడుస్తున్నటువంటి ఆ భర్త ఏడుపు ఇంకా కూడా వినపడుతుంది మా అందరికీ. అంటే ముఖ్యమంత్రి గారు ఏదో 100 రూపాయల చీర ఇచ్చేసి మొత్తం తెలంగాణలో ఉన్న ఆడబిడ్డలందరికీ న్యాయం చేశానని చెప్పి మాట్లాడితే అది అన్యాయం. సంపదను కొల్లగొట్టి వారి ఇంటిని, వారి శాంతిని, మనశ్శాంతిని, భూముల్ని కొల్లగొట్టి 100 రూపాయల చీర ఇచ్చి నేను 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులు చేస్తా అని చెప్పి కర్కోటకుడైనటువంటి ముఖ్యమంత్రి గారు అవాస్తవాలు చెప్తా ఉన్నారు. ఆ విషయం తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఆడబిడ్డలు ముఖ్యంగా గమనిస్తూ ఉన్నారు. కాబట్టి మా పోరాటం ఆ బిడ్డలకు న్యాయం జరిగే వరకు కొనసాగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 70% వరకు ఆల్రెడీ వడ్లను కొనేసినప్పుడు రైతులకు ఎలాంటి ఇబ్బంది లేదు, కేవలం 30% వరకు ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు. బట్ ఇంకా కూడా కళ్ళాల్లో వడ్లలాగే ఉన్నాయి, కాంటాలైనటువంటి బస్తాలు అక్కడే ఉన్నాయి. ఈవెన్ రైతులు ఆత్మహత్య చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ముఖ్యమంత్రి గారు విమానం ఎక్కి ఢిల్లీకి వెళ్తారు కదా, కింద కళ్ళాల్లో ఉన్న రైతులు కనబడరు కదా ఆయనకు. కాబట్టి ఆయన మొత్తం క్లియర్ అయిపోయినాయి, కళ్ళాలలో ఎవరు లేరు, వడ్లు లేవు అనుకుంటున్నారు. కానీ దిగి ఒక్కసారి కాలినడకన నడిస్తే తెలుస్తుంది, కళ్ళాలకు పోయి చూస్తే తెలుస్తుంది. మా కార్యకర్తలు మేము ఎప్పటికప్పుడు ప్రజల్లో ఉండి నడిచి నేల మీద చూస్తున్నాం కాబట్టి రైతు దుఃఖమేందన్నది అర్థమవుతుంది. ఇవాళ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళని మేము కోరేది ఒకటే, మనందరం కూడా రైతు బిడ్డలమే. రైతు బాధతో ఉంటే, రైతు పంట పండించకపోతే ఎవరికి కూడా ప్రశాంతంగా ఉండదు, ఎవరికి కూడా తినడానికి బుక్కెడు బువ్వ కూడా ఉండదు. ముఖ్యమంత్రి గారు అబద్ధాలు చెప్పడం మానేసి వాస్తవాలు తెప్పించుకోండి. మీరు ఎందుకు కొంటలేరు? కొనకపోతే వచ్చే వడగండ్ల వాననో ఏదన్నా వెదర్ మారితే వచ్చేటటువంటి పరిస్థితుల్లో రైతులు ఎంత ఆగమవుతారు? అందుకే మొన్న సెక్రటేరియట్ ముంగట వడ్లు పోసి ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఏ జిల్లాలో చూసినా దుఃఖమే ఉన్నది, ఏ జిల్లాలో చూసినా రైతులు సంతోషంగా లేరు. కాబట్టి ముఖ్యమంత్రి గారు వాస్తవాల్ని తెలుసుకోవాలి, అబద్ధాలు చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి క్షమాపణ చెప్తున్నారు ప్రభుత్వం తరఫు నుంచి. ఇక మరి ముఖ్యమంత్రి గారు వాళ్ళు ఎమ్మెల్యేలు చెప్పేది వినిపించుకుంటలేడంటే రైతులు చెప్పేది ఏమి వినిపించుకుంటాడు? మొదటిది. రెండవది, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకైనా, ప్రజలకైనా, సామాన్యులకైనా ఒక్కసారి చుట్టూ తిరిగి చూస్తే ఎంత దుఃఖం ఉందో అర్థమవుతుంది. రైతులు ఎంత బాధపడుతున్నారో తెలుస్తుంది. రైతుల వడ్లు కొనకపోతే ఇంకా 10 రోజులు ఉంది, చాలా ఇబ్బంది అయ్యేటట్టుంది. వెదర్ ఫోర్కాస్ట్ కూడా భయంకరంగా వస్తుంది, ఏ నిమిషానికి వాన పడుతుందో ఏమవుతుందో తెలియదు అనేటటువంటి వస్తుంది. కాబట్టి గవర్నమెంట్ సీరియస్గా తీసుకొని కొనాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కొనకపోతే మాత్రం జిల్లా స్థాయిలో కూడా నిరసనలకు దిగుతాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. బాయ్ రన్న.